బాగుందండి సినిమా టీజర్ సినిమా ఎలా ఉందంటే అంటే ఈ మధ్య మనం మేము చూస్తున్నాం కదా ఐస్ 75% క్లోజ్ చేసి చూస్తే బ్లాక్ బస్టర్ అనమాట. చెప్పాలంటే మంచిగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సో డైలాగ్ డెలివరీస్, రైటింగ్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ 100% మ్యూజిక్ నెంబర్ వన్ కొట్టాడు హారర్. ఇవన్నీ కలయికతో అనుపమ అయితే మాత్రం పెద్ద గుణపం తిప్పింది. ముసలోళ్ళు వచ్చేసారండి సినిమా కొద్దిగా ఖాళీ లేకుండా అసలు మామూలుగా కాదు. సినిమా స్టోరీ లైన్ అయితే మాత్రం అంటే కామన్ గానే అయితే పెద్ద బీభత్సమైన స్టోరీ ఏం కాదు. ఫస్ట్ పార్ట్ 1 చూసినట్టే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఇందులో కూడా, సెకండ్ పార్ట్ 2 లో కూడా అంటే హీరోయిన్ చేంజ్ అవుతుంది, అనుపమ వస్తుంది. అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం కొత్తగా చూపించాడు. కొన్ని రా ఏజెంట్లని, ఏదో పెద్ద పెద్ద డాళ్ళని కొంచెం కొత్తగా చూపించాడు. కానీ సినిమా లైన్ అయితే మాత్రం డైలాగ్ డెలివరీ, మాటలు ఎవరు రాసారే కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మెసేజ్ ఏంటంటే ఇప్పుడున్న యూత్ పెళ్లి కాకముందే మమ్మీ డాడీ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది క్లియర్ కట్ గా చెప్పాలంటే. సో ఇంట్లో చూసి సంబంధం చేసుకుంటే ఎలా ఉంటుంది, బయట ఉంటే నమ్మితే ఎలా ఉంటుంది అనేది ఒక లైన్ అనేది ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. కానీ సిద్ధు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ అండి, నిజంగా నెక్స్ట్ లెవెల్. తన ఏమి హంగామా పడిపోయి వివచ్చమైన ఫైట్లు ఏం చేయకుండా తను అలా స్టాండప్ గా తను ఇచ్చే డైలాగ్స్ ఆడియన్స్ ని మెప్పించుకున్నాడంటే తనకున్న నెంబర్ 1 క్వాలిటీ అనమాట. సో నాకైతే బాగా కనెక్ట్ అయింది ఏంటంటే మనం సినిమా థియేటర్ కి వెళ్ళాక లాస్ట్ దాకా ఎక్కడ బోర్ లేకుండా ఈ సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా